అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం. నా పేరు గంగా భారతి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. మొత్తం 90 లక్షల మంది వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఉంటే ఈరోజు 40 లక్షల మందిని ఎలా ఎంపిక చేశారు? మరి మిగతా 50 లక్షల మందికి మరి ఎలా ఇస్తారు? 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పి ఈరోజు సబ్సిడీ అంటున్నారు. మరి 500కి ఇస్తే బాగుంటుంది, కానీ మళ్ళీ అమౌంట్ మొత్తం కట్టేసి బ్యాంకులో మాకు మళ్ళీ మీరు మిగతా అమౌంట్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. డబ్బులు లేకే కదా మరి ఫ్రీ గ్యాస్ వస్తుందని, ఫ్రీ కరెంట్ వస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మీకు ఓట్లు వేయడం జరిగింది. మరి ఈరోజు మీరు చెప్పినటువంటి హామీలను చెత్తలో పడేసి ఈరోజు ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దు. మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, సబ్సిడీ అనేది లేకుండా. 90 లక్షల మందికి కూడా వైట్ రేషన్ కార్డు ఉండడం తప్పనిసరిగా మరి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని మేము భద్రాచలం తరఫున ప్రజల తరఫున కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలని గందరగోళ పరిస్థితులు నెట్టవేయబడి 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈనాడు మాట తప్పుతా ఉందని స్పష్టంగా కనబడతా ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల కింద 500 రూపాయల సిలిండరు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పి చెప్తున్న ప్రభుత్వం ఏ ప్రాతిపాదికలు ఇస్తా ఉందనే విషయం ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ రాష్ట్రంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా 90 లక్షల రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే. ఆ విధంగా అమలు చేయకుండా కేవలం పూర్తి మంత్రంగా ఏదో మరి విశ్రాంతులకు చందంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 6 గ్యారంటీలు అమల్లో పూర్తిగా నిబద్ధత పాటించాలి. ఇలా చెప్తా ఉన్న కొన్ని వార్తలలో మీడియాలో వస్తా ఉంది సుమారు 40 లక్షల మంది ఎంపిక చేసామని. 40 లక్షలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డున్న 90 లక్షల మంది పేద ప్రజలందరికీ కూడా మీరు గ్యారంటీ అమలు చేయాల్సిందే. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేకుండా మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి ఇచ్చినాం 6,70,000 రేషన్ కార్డు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చాం. అది కాకుండా ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి మిగతా వాళ్ళందరూ ఉంటే BLO, BPL బిలో ప్రావర్టీ లిమిటెడ్ అంటే దారిద్ర్య రేఖ జీవుల ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు అందాల్సింది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాల్సిందే. లేకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ పార్టీగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్స్ సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. అందరికి కూడా 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మార్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి 40 లక్షల మందికి లబ్ధిదారులు ఎంపిక చేశామని చెప్పి గ్యాస్ ఏజెన్సీతో నిన్న కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన ఆధారాలు వాళ్ళకి సమర్పించడం జరిగింది. ఇది ఎన్నికల కోసం చేసిన స్టంట్గా ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తాన్ని మోసం చేసి గంపగుత్తగా అందరూ ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారికి వచ్చేసి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా నిన్న జరిగిన కాన్ఫరెన్స్ మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పారంటే తెలంగాణ యొక్క కుటుంబాల యొక్క రహస్యాలను, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు వాళ్ళకి సంబంధించిన అన్ని డేటాను కూడా ప్రైవేట్ సెక్టార్లోకి ఇవ్వటం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేము చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధమైన హామీ ఇచ్చారు 90 లక్షల రేషన్ కార్డులు అన్ని కుటుంబాలకు కూడా 500 రూపాయల లెక్క గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి. అదేవిధంగా ఉజ్వల కనెక్షన్లకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం 340 రూపాయలు చెల్లిస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 130 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఉజ్వల ఉన్న కనెక్షన్ అందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం 500కే చెల్లించాలి, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా చెల్లించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు ఇవన్నీ ఏంటంటే ఎంపీ ఎలక్షన్ స్టంట్ చేస్తున్నారు. భవిష్యత్తు ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. నిజంగా నేను అడుగుతున్నా, నిజమైన కాంగ్రెస్ నాయకులకి అడుగుతున్నా, మీరు ఇట్లాంటి ముఖ్యమంత్రి పెట్టుకొని మీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరువుని దిగజార్చుకున్నారు. తెలంగాణ ప్రజల్లో చాలా చులకనగా అయిపోతుంది. కాబట్టి ఎప్పటికైనా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు మేలుకోరండి. తెలంగాణ ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీలందరూ కూడా నెరవేర్చే విధంగా ఉండాలని చెప్పేసి దీని విధంగా మంచి నిర్ణయం తీసుకోవాలని మేము తెలంగాణ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల్లో 3వ పథకంగా ఇవాళ ఉచిత గ్యాస్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రారంభం చేస్తామని చెప్తా ఉంది. నిధులు కూడా
80 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసినట్లుగా ఇవాళ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. మంత్రి గారు కూడా ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే అసలు ఇంత మటుకి ఉచిత గ్యాస్ సంబంధించినటువంటి స్కీమ్ కు సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించబడలేదు. ఎటువంటి విధి విధానాలు రూపొందించారు, ఎవరు దీనికి అర్హులు, ఎవరు దీనికి అనర్హులు అనేది ఇప్పటికీ మన ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అలాగే ఇప్పుడు ప్రజలు కూడా గందరగోళ పడుతూ ఉన్నారు. ఉచితంగా గ్యాస్ ఇస్తానన్న ప్రభుత్వం ఎవరికి ఇస్తుంది? రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తుందా అంటే వాళ్ళ రేషన్ కార్డులు దాదాపు 1,00,000 కోట్లకి పైగా ఇవాళ 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఉంటే ఇవాళ 40 లక్షల మందినే మేము గుర్తించామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనేది వాళ్ళ ప్రచార మాధ్యమాల్లో వస్తాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఏ ప్రాతిపదికన ఇవాళ 500 రూపాయల గ్యాస్ స్కీము ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత అనేది రాలేదు. దీన్ని ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు గందరగోళ పడుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క భయాందోళన కానీ గందరగోళం కానివ్వండి ఇవన్నీ రాకుండా ఉండే పద్ధతుల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ మనం వ్యవహరించాలని చెప్పేసి వాళ్ళ సిపిఎం పార్టీగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముందు మీడియాకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏదైతే 6 గ్యారెంటీలు అనే పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసి గద్దెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దాంట్లో భాగంగా ఆడోళ్లకు ఫ్రీ ఛార్జీ, ఫ్రీ బస్ అని బస్సులకి ఎక్కి బస్సులు సరిపోకుండా సరైన సమయానికి బస్సులు పెట్టకుండా ఆ రకంగా ఇబ్బంది పెడుతూ మరి ఆ పథకాన్ని అమలు పరుస్తున్నట్టున్నారు. అట్లానే ఇప్పుడు 2 పథకాలు అని రీసెంట్గా 2 పథకాలు విడుదల చేస్తున్నాం అని ముఖ్యంగా గ్యాస్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉంటే మరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆనాడు ఎన్నికల స్టంట్గా మీరైతే ఏదైతే చెప్పారో మోసం చేయడానికి ప్రజలను మోసగించి ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. ఎందుకంటే అది కనబడుతుంది. మేము ఎందుకు అంటున్నాం మోసం అంటే ప్రత్యక్షంగా కనబడుతుంది. అది మీరే చెప్పారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు 500కే గ్యాస్ కనెక్షన్ ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వటం లేదు? అది అంటే ఎన్నికల స్టంట్లో భాగం. అది మభ్య మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇవాళ మీరు దాన్ని సబ్సిడీ ఇస్తారని ఇంకోటి అని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. మరి 40 లక్షల మందికి ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏ ప్రాతిపదికగా 40 లక్షల మందికి ఇస్తున్నారు? ఎందుకు 90 లక్షల మందికి కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వటం లేదు? అంటే నువ్వు ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా మాట్లాడతావు, ఎన్నికలు గెలిచిన తర్వాత మాత్రం ప్రజలకు ఇచ్చే ఏదైతే పథకాలు ఉన్నాయో దాన్ని అమలుపరచడానికి పోకుండా దాన్ని కుంటి షాపులు చెప్పి అదని ఇదని చెప్తున్నారు. మళ్ళీ సబ్సిడీ అంటున్నారు. ఎట్లా సబ్సిడీ ఇస్తారు? 500 రూపాయలకి గ్యాస్ ఇస్తారన్నారు. మరి అట్లానే విద్యుత్ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారన్నారు. అది కూడా మోసం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పాలనలో ప్రజలు సంక్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే పథకాలు 6 గ్యారెంటీలు అన్నారో 6 గ్యారెంటీలు మీ మాట ఎన్నికల మేనిఫెస్టో పెట్టే ప్రకారంగా మీరు తప్పనిసరిగా అమలుపరచాల్సిందే. దానిగా అమలుపరచిన పక్షంలో ప్రజలను సమీకరించి మేము మీ ప్రభుత్వం మీద మరి ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తానన్న మాట ప్రకారమే మరి మహిళలకు ఆ గ్యాస్ ఇచ్చి మీ ప్రభుత్వంలో మీరు పథకాలు అమలుపరిచే రీతిలో ప్రజలకు దగ్గరగా ఉండండి. లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారని మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.